అసెంబ్లీలో కూటమిదే హవా. ఏకంగా 164 సభ్యులతో అంతా వాళ్లే కనిపిస్తారు. మండలికొచ్చేసరికి సీన్ రివర్స్. అక్కడ వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీకి 30కి పైగా సభ్యులున్నారు. కానీ ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. కూటమి పవర్లోకొచ్చినప్పటి నుంచైతే టీడీపీ లేకపోతే జనసేన బీజేపీలో చేరిపోతున్నారు. ఇంకొందరు ఎమ్మెల్సీలు ఫ్యాన్ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. రిజైన్ చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. అసలు మండలిలో వైసీపీ పరిస్థితి ఏంటి? కూటమి ప్లాన్ ఏంటి? మండలిలో కూటమికి సవాల్గా మారిన వైసీపీ. అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ ఉన్న మండలిలో కూటమికి లోటు. వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరుతున్న ఎమ్మెల్సీలు. వైసీపీని వీడేందుకే మరికొందరు ఎమ్మెల్సీలు రెడీ. మండలిలో వైసీపీ బలం తగ్గుతూ వస్తోందా? ఎమ్మెల్సీల రాజీనామాలను పెండింగ్లో పెట్టిన చైర్మన్. మండలిలో పైచేయి సాధించేందుకు కూటమి ప్లాన్ ఏంటి? మండలిలో మెజారిటీ ఉండటంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఝలకిస్తున్నారు. పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, వల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. పోతుల సునీత మినహా మిగతా ముగ్గురు టీడీపీలో చేరారు. పోతుల సునీత బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసిన సభ్యులు టీడీపీ కండువా కప్పుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 13 నెలల నుంచి కర్రీ పద్మశ్రీ, వల్లి కళ్యాణ్ చక్రవర్తి రాజీనామాలు చైర్మన్ ఆమోదించడం లేదు. అలాగే 6 నెలల క్రితం రిజైన్ చేసిన మర్రి రాజశేఖర్ రాజీనామాను కూడా ఆమోదించలేదు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ రాజీనామాలపై చైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం లేదంటున్నారు జంపింగ్ ఎమ్మెల్సీలు. వీళ్ళు ముగ్గురు ప్రొసీజర్ ప్రకారమే రాజీనామా చేసి డైరెక్ట్ గా చైర్మన్ కు రెసిగ్నేషన్ లెటర్స్ ను అందజేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ గతంలో ఈ ముగ్గురు సభలోనే నిరసన తెలిపారు. అప్పట్నుంచి వీరు టీడీపీకి టచ్ లో ఉన్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే జయమంగళ వెంకటరమణ, మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం రాజీనామాలు కూడా చైర్మన్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వీళ్లు కూడా వైసీపీలో ఇమడలేక రాజీనామాలు చేస్తున్నామంటూ ప్రకటించారు. జకియా ఖానం బీజేపీలో చేరగా జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. జయమంగళ వెంకటరమణ అయితే తన రాజీనామా ఆమోదం కోసం కోర్టుకెళ్లారు. హైకోర్టు నుంచి మండలి చైర్మన్ కు నోటీసులు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు 6 సభ్యులు వైసీపీకి దూరమయ్యారు. త్వరలోనే మరికొందరు సభ్యులు కూడా ఇదే బాటలో వైసీపీని వీడి వెళతారని ప్రచారం జరుగుతోంది. ఎవరి ఒత్తిడితో తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ మండలి చైర్మన్ ను టార్గెట్ చేస్తున్నారు ఎమ్మెల్సీలు. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో గవర్నర్ కోటా కలుపుకుని వైసీపీ సభ్యులు 35, టీడీపీకి 10 మంది, జనసేనకు 2, బీజేపీకి 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పలువురు ఇండిపెండెంట్లు ఉన్నారు. వైసీపీ బలంగా 35 మంది ఉండగా 6 రాజీనామా చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీల సంఖ్య 29కి పడిపోయినట్లయింది. అయితే మండలి చైర్మన్ మోషన్ రాజు తీరుపై కూటమి అసంతృప్తిగా ఉంది. ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించకపోవడంతో ఆయనపై అవిశ్వాసానికి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించి వారిని టీడీపీలో చేర్చుకునే ప్లాన్ నడుస్తోందట. రాజీనామా చేసిన సభ్యులు పోను మిగిలిన ఎమ్మెల్సీలతో మోషన్ రాజు మీద అవిశ్వాస అస్త్రం ప్రయోగిస్తే తామే గెలిచే అవకాశముంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఇప్పటి వరకు వైసీపీని వీడిన 6 ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో మండలి చైర్మన్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. వైసీపీ ఒత్తిడి వల్లే తమ రాజీనామాలను చైర్మన్ ఆమోదించడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు జంపింగ్ ఎమ్మెల్సీలు. తాము అధికారికంగా టీడీపీలో చేరాం కాబట్టి ఫిరాయింపు నిరోధక చట్టం కింద వైసీపీ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తుందో లేదో ఎదురు చూస్తామంటున్నారు సభ్యులు. అధికారికంగా పార్టీలు మారిన ఎమ్మెల్సీలంతా సోమవారం శాసనమండలికి హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ కండువాలతో ఆ 4, బీజేపీ, జనసేన కండువాతో మరో 2 మండలికి హాజరైతే వైసీపీ ఎలా స్పందిస్తుందో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు మాత్రం చైర్మన్ తన నిర్ణయం ప్రకటించని తప్పని పరిస్థితిని కల్పించాలనే భావనలో ఉన్నారు.